హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'విజయ'. భార్గవి చంద్ర గారు రచించారు. ఇది 1974లో వచ్చిన నవలండి. ఇక నవలకు వెళ్ళిపోదాం రండి మరి. పెళ్ళాం బిడ్డలకు తిండి పెట్టడం కూడా ఊరికి ఉపకారం అనుకున్నాడట పలకమాసిన వాడెవడో. సిగరెట్ దుమ్ము గట్టిగా లోపలికి పీల్చి చేతిలోని పేక ముక్కల వంక తదేకంగా చూస్తూ అన్నాడు శంకరం. బాగా అన్నావురా. గలగలా గట్టిగా నవ్వుతూ అన్నాడు మూర్తి. ఏడిశారు. వాడు పెళ్ళాం బిడ్డలకు పెట్టడమేమిటి? ఆమె సంపాదన వీడు తినకుండా ఉంటే సరి అన్నాడు రామచంద్ర ముక్క వేస్తూ. అది నిజమేనంటావా? సందేహంగా అడిగాడు మూర్తి. కాక పాపం ఆమె పడే పాట్లు ఆ దేవుడికే తెలియాలి సానుభూతిగా అన్నాడు శంకరం. చంద్రశేఖరం రాకతో అంతవరకు అతన్ని గురించి విమర్శలు చేస్తున్న మిత్రబృందం నోళ్లు కట్టుబడ్డాయి. ఏంటోయ్, ఎవరి గురించో వ్యాఖ్యానాలు చేస్తున్నారు? ఆటకి తను కూర్చుంటూ అడిగాడు శేఖరం. అబ్బే, ఏదో లోకాభిరామాయణం అన్నాడు శంకరం నీళ్లు నములుతూ. తమ మాటలు అతను విన్నాడేమోనని కంగారు పడ్డారు ముగ్గురు. అంతేలే, మీరు ముగ్గురు కలిస్తే మరేముంటుంది, ఆడంగి కబుర్లు తప్ప. మూర్తికి ఒళ్ళు మండి ఏమో అనాలనుకున్న మాటలు పెదవులు దాటి బయటకు రాలేదు. శేఖరంను చాటుగా విమర్శించాల్సిందే గాని ఎదుటిపడి అనే ధైర్యం ఆ మిత్రులకేగాక ఆ ఊర్లో కూడా ఎవరికీ లేదు. మరే విధమైన చర్చలు లేకుండా ఆట మొదలుపెట్టారు. మరొక ధ్యాస లేకుండా అందరూ ఆటలో లీనమైపోయారు. గోవిందరావు ఒకప్పుడు బాగా పేరు మోసిన వకీలు. రాబట్టగలిగిన నాళ్లు పార్టీలను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి మరీ పిండుకున్నాడు. తనకు ఎదురు నిలిచేవారు లేరనే ధీమా అతనిలో పాతుకుపోయింది. అయితే కాలం ఎప్పుడూ ఒకే మాదిరి ఉండదు. కాలం మార్పుతో పాటు ప్రజల్లో విజ్ఞానము పెరుగుతోంది. యువకులైన ప్లేడర్లు కొందరు కొత్తగా వెలిశారు. మునుపట్ల తిమ్మిని బమ్మిని అని మభ్యపెట్టి క్లయింట్లను నమ్మించి దోచుకునే అవకాశం లేకుండా పోయింది. పూర్వంలా కేసులు రావడం తగ్గిపోయాయి. తనను ఎవరో దగా చేస్తున్నట్లు, అంతా తన మీద కక్షగట్టినట్లు భావించి తనలో తను మండిపడసాగాడు. ఇంట్లో వారిపై బయటి వారిపై కూడా చెప్పలేని ఆగ్రహం కలిగేది. నిప్పులు తొక్కిన కోతిలా ఇంట్లో చిందులు తొక్కేవాడు. నిజాయితీగల ప్లేడర్గా తాను కేసులు చేపట్టినట్టయితే ఈనాడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అనే ఆలోచన అతనికెన్నడూ రాలేదు. ఈ మధ్య తన అర్ధాంగి కూడా తననొక అసమర్థుడి కింద జమకట్టి మాట్లాడుతుండడం అతనికి తలవంపులుగాను బాధగాను ఉంది. దాంతో అహం దెబ్బతిని పిచ్చికుక్కలా ఎవరేది మాట్లాడబోయినా కరవడానికొస్తాడు. గోవిందరావు సతీమణి కామాక్షి ఏ విషయంలోనూ అతనికి తీసిపోదు. చుట్టుపక్కల అమ్మలక్కలతో సఖ్యంగా ఉంటూనే ఒకరిపై మరొకరికి చాడీలు చెప్పి వాళ్ళు జుట్టు జుట్టు పట్టుకునే స్థితికి తెచ్చి చోద్యం చూడడం ఆమెకి సరదా. ఇంట్లో భర్తతో కూడా అప్పుడప్పుడు తగాదా పడుతుంటే గాని ఆమె మనసుకి శాంతి లభించదు. వారి కుమారరత్నమే చంద్రశేఖరం. ఆగ్రహాలలో తల్లిదండ్రులను మించినవాడు. చక్కటి కనుముక్కు తీరు, భారీ విగ్రహం. ఆ చక్కదనానికి తగిన గుణగణాలే అతనిలో లోపించాయి. అయినా అతనంటే అందరూ ఇష్టపడతారు. అందరినీ తన వైపు తిప్పుకోగల ఆకర్షణాశక్తి, మాట చాతుర్యం అతనిలో ఉన్నాయి. అతని గుణాల్ని విమర్శించినా అతనికి దూరంగా ఉండలేరు మిత్రులు. ప్రస్తుతం గోవిందరావు చెట్టు కింద ప్లేడర్లా మాత్రమే చలామణి అవుతున్నాడు. చంద్రశేఖరం డిగ్రీ సంపాదించాలని ఎంతగానో ప్రయత్నించి విఫలుడయ్యాడు. గారాబంగా పెరగడం వల్ల ఏ పని చేతకాదు. మిత్రులతో జల్సాగా గడపడం, ఊరు మీద బలాదూరు తిరగడం అతని పని. ఆ ఊర్లో ఎవరికీ ఆ కుటుంబం మీద సదాభిప్రాయం లేదు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు రాబడి తగ్గినా ఆ ఇంట్లో ఖర్చులు మాత్రం తగ్గలేదు. ఆహార విషయంలో గాని మరే విషయంలో గాని ఎలాంటి లోపము జరగడానికి వీల్లేదు. పొరపాటున జరిగిందా అది తనను అవమానించడానికే అని భావించే గోవిందరావు అపర ఆంజనేయ అవతారమెత్తి ఇల్లు పీకి పందిరి వేసేంత హంగామా చేస్తాడు. వారసత్వానికి నేనెందులోనూ తీసిపోనని రుజువు చేస్తాడు సుపుత్రుడు. నేను మాత్రం మీకు తీసిపోయానా అన్నట్లు ప్రవర్తిస్తోంది ఇంటి ఇల్లాలు. కొత్తవారెవరైనా పొద్దుటే లేచి ఆ ఇంట్లో జరిగే గలాటా చూస్తే అది ఇల్లో లేక పిచ్చాసుపత్రో అర్థం కాక ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో పడిపోతారు. ఆ ఊరి పాఠశాలకు కొత్తగా బదిలీ వచ్చింది విజయ. ఆమెకు తల్లి తమ్ముడు తప్ప మరెవరూ లేరు. చిన్నతనంలోనే తండ్రి పోయాడు. కష్టపడి చదివి స్వశక్తి మీద ఉద్యోగం సంపాదించి పొంతులమ్మగా స్థిరపడింది. ఆమె సంపాదన మీదనే ఆ ముగ్గురి జీవనం. మరే ఇతర ఆస్తిపాస్తులు లేవు. విజయ అందానికి రంభ కాకపోయినా చూపర్లను ఇట్టే ఆకట్టుకునే రూపం. సరళమైన స్వభావం, సహనం ఎక్కువ, సహృదయురాలు, గుణవంతురాలు, అందరితో కలిసికట్టుగా ఉంటుంది.
కొద్ది రోజుల్లోనే ఆమె సౌమ్యమైన నడవడిక అందర్నీ ఆకర్షించింది. ఆమంటే అందరికీ గౌరవం ఏర్పడింది. ఆమెపై విద్యార్థులకు ఎనలేని అభిమానం, గౌరవం కలిగాయి. ఆమె క్లాస్కొస్తే విద్యార్థులంతా మంత్రించినట్లు కూర్చుని బుద్ధిగా పాఠాలు వినేవారు. గోవిందరావు ఇంటికి 4 ఏళ్ల అవతలగా ఇల్లు దొరికింది విజయ్కి. విజయ ఆ ఊరొచ్చిన మర్నాడు మిత్రబృందం పేకాట కూర్చున్నప్పుడు అడిగాడు మూర్తి. ఊళ్ళోకి కొత్త పెట్టొచ్చింది చూసారా అని. ఎవరి గురించి, సంగతేంటి? ఒకేసారి ఆతృతగా అడిగారు మిగతావారు. అయితే మీకింకా తెలియనేలేదా అని. విజయ అని కొత్త పంతులమ్మ నిన్ననే డ్యూటీలో చేరింది. తల్లి తమ్ముడు తప్ప మరెవరూ లేరట పాపం. చిన్నప్పుడే తండ్రి పోయాడట. శేఖరం వాళ్ళ వీధిలోనే ఉంటోంది. ఈ బోగట్టంతా ఎప్పుడు లేగావురా? ఆశ్చర్యంగా అడిగాడు రామచంద్రం. వాడికది పుట్టుకతో వచ్చిన అలవాటేగా నవ్వుతూ అన్నాడు శంకరం. మా వీధిలో ఉంటుందా? నేను చూడనేలేదే అన్నాడు శేఖరం ముక్కలు పంచుతూ. మీ ఇంటికి 4 ఏళ్ల అవతల పసుపు రంగు మేళ్లేదు, అందులోనే ఓ భాగంలో ఉంటోందట. ఈ వివరాలన్నీ ఎలా సేకరించావు అన్నాడు శంకరం. కూలి ప్యూను రంగన్ అడిగితే చెప్పాడు. బాగానే ఉంది గాని పెళ్ళైన వాడివి. అనవసరంగా రాయబారాలు సాగించి చెడిపోకు అన్నాడు రామచంద్రం. బ్రహ్మచారివి నువ్వున్నావుగా, నీకే వదిలిపెడతాలే, దిగులు పడకు అన్నాడు మూర్తి. వాడొక్కడేం కర్మ, శేఖరం లేడు. కర్మకాలి ఇద్దరికీ పోటీ పడదు కదూ అంటూ నవ్వాడు శంకరం. చాలేరా, అంత కకృతి రాయననుకున్నావా అన్నాడు రామచంద్ర. శేఖరం మనసంతా విజయను గురించి ఆలోచనలతో నిండిపోయింది. తన వీధిలోనే ఉంటున్నా ఆమెనింతవరకు చూడలేదు. రేపు ఆమెను చూసి తీరాలి అనుకున్నాడు. మర్నాడు పొద్దుటే లేచి నీటుగా ముస్తాబై కొత్త పంతులమ్మ దర్శనార్థమై బయలుదేరాడు శేఖరం. మూర్తి చెప్పిన ఇంటి మీదుగా 4-5 సార్లు చక్కెర్లు కొట్టాడు. విసుగ్గా ఉంది. సిగరెట్టు ముట్టించుకుని ఆ ఇంటికి ఎదురుగా ఉన్న చింత చెట్టు కింద నిల్చున్నాడు. ఇంతలో విజయ బయటకొచ్చింది. లేత ఆకుపచ్చ వాయిల్ చీర, అదే రంగు జాకెట్టు ధరించింది. పొడవాటి జడలో ఒకే ఒక్క గులాబీ తురుముకుంది. చెవులకు రింగులు, మెడలో ఒంటిపేట గొలుసు. నిరాడంబరంగా ఉన్న ఆమె శేఖరాన్ని మొదటి చూపులోనే ఆకర్షించింది. ఆమె చేతిలో ఏవో పుస్తకాలున్నాయి. అటు ఇటు చూడకుండా తల వంచుకుని చకచకా నడుస్తూ వెళుతోంది. మూర్తన్నట్టు రామచిలకలాగే ఉంది అనుకున్నాడు శేఖరం. ఆమె నుంచి దృష్టి మరల్చుకోలేకపోయాడు. మనసులో ఆమె పట్ల పవిత్రమైన భావం ఏర్పడింది. ఇంతకుముందు ఎంతోమంది పంతులమ్మలు ఆ ఊరికి వచ్చి వెళ్లారు. సాధారణంగా సమాజంలో పంతులమ్మలన్నా నర్సులన్నా చులకన భావం ఉంది. ఆ వృత్తులు చేపట్టిన వారిలో నైతిక విలువలు ఉండవనే దృఢమైన విశ్వాసం పునాదులు వేసుకుంది. పట్టణము పల్లె కాని ఊళ్లలో పంతులమ్మలు నర్సులు పడే పాట్లు చెప్పనలవి కానివి. ఊళ్ళో ఉన్న పెద్దలంతా వారిపై తమకేదో అధికారం ఉన్నట్లు ప్రవర్తిస్తారు. తమకు లొంగిన వారిని లొంగ తీసుకుంటారు. లొంగని వారిని ముప్పు తిప్పలు పెట్టి తమకున్న పరపతిని సద్వినియోగపరిచి ఏ మారుమూల పల్లెకో ట్రాన్స్ఫర్ చేయిస్తారు. కొన్ని సందర్భాల్లో వారితో శేఖరము చేయగలిపాడు. కానీ ఆ పంతులమ్మలకు ఈమెకు వ్యత్యాసం ఉన్నట్లు గోచరించింది శేఖరానికి. ఈమె వారిలా కాదు అనుకున్నాడు. శేఖరం ఆలోచనల్లో ఉండగా విజయ ఆ వీధి మలుపు తిరిగి వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి విజయకు తెలియకుండా నీడలా ఆమెను అనుసరించసాగాడు శేఖరం. ఆమె సౌశీల్యం అతన్ని ముగ్ధుని చేసింది. ఆమెతో మాట్లాడాలని అతను ప్రయత్నించలేదు. రోజూ ఆమె దర్శనం కోసం తాపత్రయపడేవాడు. ఒకరోజు మూర్తి అడిగాడు. ఏమో శేఖరం, నీ శ్రమ ఎంతవరకు ఫలించింది? పిట్ట వల్లో పడిందా? నోర్మీరా, విజయన్ గురించి అంత చులకనగా మాట్లాడుకు. ఆమె అందరిలాంటిది కాదు అన్నాడు శేఖరం కాస్త కోపంగా. మనవాడు మూగ ప్రేమలో పడ్డాడోయ్, అందుకే మనల్ని నోరు మూసుకుని పడు ఉండమంటున్నాడు అంటూ నవ్వాడు శంకరం. ఇదొక కొత్త పందా కాబోలు అన్నాడు రామచంద్ర. మనవాడు మూగగానే అన్నీ నెరవేరుస్తున్నాడన్నమాట అన్నాడు మూర్తి. చి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి. మామూలు పంతులమ్మలతో విజయను పోల్చడం నేను సహించను గట్టిగా అన్నాడు శేఖరం. యారోయ్, ఏంటి కదా? నీ ఇంటి ఇల్లాల్ని పట్టుకున్నంత కోపం వచ్చింది వెక్కిరింపుగా అన్నాడు మూర్తి. ఇప్పుడు కాకపోయినా ముందు కావచ్చునేమో ఏటో చూస్తూ అన్నాడు శేఖరం. ఆ మాటకి మిత్రులు ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. విజయ అదృష్టవంతురాలు అన్నాడు రామచంద్ర. మన వాడి బుద్ధి సక్రమ మార్గంలో పడిందన్నమాట శంకరం అన్నాడు. విజయ అదృష్టవంతురాలో కాదో తెలీదు కాని ఆమెలాంటి భార్య లభించడం చంద్రశేఖరం అదృష్టమని అనుకోవాలి. మొదట ఈ విషయం విన్న గోవిందరావు, కామాక్షి కొడుకు మీద మండిపడ్డారు. మరెవరూ గతిలేనట్టు ఆ దిక్కుమాలిందాన్ని చేసుకోవడమేంట్రా అని మందలించారు. శేఖరం తన మొండిపట్టు వినలేదు. చేసుకుంటే విజయనే చేసుకుంటాను, లేకపోతే నేను పెళ్లి చేసుకోను అని నిష్కర్షగా చెప్పాడు. కామాక్షి నెత్తి నోరు బాదుకుంది.
గోవిందరావు మొదట వ్యతిరేకించినా చివరికి అంగీకరించాడు. దానికి కారణం లేకపోలేదు. తమ కొడుకు ఏమంత ప్రయోజకుడు కాదని తెలుసు. తన రాబడి నానాటికీ లోపిస్తోంది. ఇంటి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. కొడుకు ఏదో వెలిగించి ఉద్ధరిస్తాడనే ఆశ లేదు. ఈ పరిస్థితుల్లో సంపాదించే కోడలు రావడం అన్ని విధాలా శ్రేయస్కరము, లాభదాయకం కూడా అని ఆ వకీలు బుర్రకి బాగా తోచింది. అందుకే తన సమ్మతిని తెలిపాడు. కామాక్షి ససేమిరా అని భీష్మించుకుని కూర్చున్న మంచి మాటలతో నచ్చజెప్పి చివరికామె నొప్పించాడు. గోవిందరావు దగ్గర్నుంచి కబురొచ్చినప్పుడు మొదట నమ్మలేక, ఆ తర్వాత ఆనందంతో ఆశ్చర్యంతో తబ్బిబ్బైపోయింది విజయ్ తల్లి లలితమ్మ. దమ్మిడి కట్నం లేకుండా మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుంటామని గోవిందరావు తన బావమరిది శేషయ్యతో కబురు చేశాడు. అది కలో నిజమో అర్థం కాక ముందు తబ్బిబ్బుపడ్డా, తర్వాత అది యథార్థమని రూఢీ కాగానే కూతురి అదృష్టానికి ఆనందంతో పొంగిపోయిందా తల్లి. అవును మరి, తనకై తానుగా తల్లకిందులు తపస్సు చేసిన అలాంటి సంబంధం తెచ్చి ఈ జన్మలో విజయ పెళ్లి చేయగలదా? భర్త గతించాక ఏ దారి లేక ఆడపిల్ల సొమ్ము తింటోంది. అటువంటి స్థితిలో ఉన్న తను పిల్ల పెళ్ళేం చేయగలదు? కానీ విజయ ఇష్టాయిష్టాలు కనుక్కోకుండా ఆ వచ్చిన పెద్ద మనిషికి ఏమని సమాధానమివ్వాలో తోచక సందిగ్ధంలో పడింది లలితమ్మ. ఆమె సందేహాన్ని పసిగట్టి, తొందరేం లేదు, ఆ అమ్మాయి వచ్చాక ఆమెను కనుక్కొని కబురు చేయండి అంటూ వెళ్ళడానికి లేచాడు శేషయ్య. మంచిది బాబుగారు, నమస్కరిస్తూ అంది లలితమ్మ. లలితమ్మ కూతురు రాక కోసం ఎదురు చూడసాగింది. ఏ పని చెయ్యాలన్నా ఆనందోద్వేగంలో మునిగున్న ఆమె తడబాటు చెందుతోంది. విజయ స్కూల్ నుంచి రాగానే చేటంత మొహం చేసుకుని చెప్పింది లలితమ్మ. విజయ ఆశ్చర్యపోయింది. ఇది నిజమేనా అనుకుంది. సంతోషంతో ఏమేమో చెప్పుకుపోతోంది లలితమ్మ. స్కూలుకు వెళ్లేటప్పుడు 1-2 సార్లు శేఖరాన్ని చూసింది. మనిషి బాగానే ఉంటాడు. ఒడ్డు పొడుగు గల విగ్రహం, అందమైన మొహం, ఉంగరాల జుట్టు. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే రూపం అతంది. కాని పై మెరుగుల్ని చూసి మోసపోకూడదు. అతని గుణాలెలాంటివో చూడ్డానికి మంచివాళ్లా, సంస్కారవంతుళ్లానే కనిపించాడు అనుకుంది విజయ తనలో. ఆ రాత్రి భోజనం చేస్తుండగా తిరిగి ఆ ప్రస్తావన తెచ్చింది లలితమ్మ. నా పెళ్లికిప్పుడు తొందరేమొచ్చిందమ్మా తింటూ మెల్లగా అంది విజయ. అదేం మాటే తల్లి, మీ నాన్నగారే బ్రతుకుంటే ఈ పాటికి నిన్ను అయ్య చేతిలో పెట్టకుండా ఉండేవారా? నువ్విలా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండేదా? అంతా నా కర్మ. ఆయన 4 పైసలు వెనకేసిపోతే నాకే బెంగా ఉండేది కాదు. నిన్నొక ఇంటిదాని చేసి నిశ్చింతగా గుండెల మీద చేయి వేసుకునేదాన్ని. కానీ నా కర్మకి భగవంతుడలా రాయలేదు. ఆడపిల్ల సంపాదన తిని బ్రతకాల్సొచ్చింది. అమ్మా, బాధగా అంది విజయ. నేనేం మగపిల్లాన్నైతే నువ్విలా బాధపడేదానివమ్మా? కాదు గనకే ఈ బాధ తల్లి. ఎదిగిన పిల్ల తల్లి గుండెల మీద కుంపట్లాంటిది. మగవాడు ఎలాగైనా నెగ్గుకు రాగలడు. కాని ఆడదాని బ్రతుకలా కాదమ్మా. ఎంత చదువుకున్నా, ఉద్యోగం చేసినా తలమీద ఆచ్ఛాదం లేందే ఈ సమాజంలో గుట్టుగా గౌరవంగా బ్రతకలేదు. భగవంతుడు నా మొర ఆలకించి ఇలాంటి అదృష్టం కలిసొచ్చేలా చేశాడు. నీ అదృష్టం పండి బంగారంలాంటి సంబంధం తీసుకొచ్చింది. నా కలలు పండే రోజు దగ్గరకొచ్చింది. కాదను తల్లి. ఏదో ఈ తనువుండగానే నీ మెడలో ఆ ముడుముళ్ళు పడితే చూసి ఆనందిస్తాను అంటూ కళ్ళొత్తుకుంది లలితమ్మ. తల్లి మాటలకి చలించిపోయింది విజయ. తల్లి పడే బాధను అర్థం చేసుకుంది. స్వయంగా ఎలాంటి ఆలోచన చేయలేకపోయింది. తల్లిని సంతోషపెట్టడమే తన ఆశయం. నీ ఇష్టమమ్మా, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా అంది మెల్లగా. నా బంగారు తల్లి, నీ సుగుణాలకు తగిన భర్త లభించిపోతున్నాడు. ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహం కాకపోతే మరేంటి? తమకై తాముకు వచ్చి కోరడమా? మనంతస్తెక్కడా, వారి అంతస్తెక్కడా? నీ మంచితనమే నీకు రక్షే కాపాడుతుంది. తన ఆనందాన్ని, తృప్తిని వెల్లడిస్తూ అంది లలితమ్మ. విజయ మౌనంగా చేయి కడుక్కుని లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి విజయకు సరిగ్గా నిద్రపట్టలేదు. ఎంత ప్రయత్నించినా శేఖరం గురించిన ఆలోచనల నుంచి దూరం కాలేకపోతోంది. శేఖరం ఎలాంటివాడు? చూడ్డానికి మంచివాళ్లాగానే కనిపిస్తున్నాడు. తనను అర్థం చేసుకోగలడా? తన వ్యక్తిత్వాన్ని గుర్తించి తన ఆశయాలను, ఆదర్శాలను అవగతం చేసుకుని సహకరించగల సంస్కారం అతనిలో ఉందా? తనకు జ్ఞానం వచ్చినప్పటినుంచి ఎన్నో సంసారాలు చూసింది. చాలా మటుకు భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకోలేక ఎప్పుడూ ఏదో ఒక మనస్పర్ధతో తగువులాడుకుంటూ జీవితాన్ని అశాంతికి గురి చేసుకుంటున్నారే. ముఖ్యంగా భర్తలలో భార్యని ఎలా చూడాలో తెలియకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. భార్య అంటే బానిస అన్న దృష్టితో చూసే పురుషులే ఎక్కువగా ఉన్నారు. భార్య బానిస కాదని, తన జీవిత భాగస్వామిని అని, సంసారంలో వచ్చే ఒడిదుడుకుల్లో, కష్టసుఖాల్లో తనతో సమంగా భారాన్ని భరించే అర్ధాంగి అని పురుషుడు గుర్తించినట్లు కనపడ్డు. ఎంతవరకు తను భర్తను అన్న ఆధిక్యతను ప్రదర్శిస్తూ
అధికారాన్ని చెలాయించడమే వారి పని. కానీ భార్య మనిషేనని, ఆమెకు వ్యక్తిత్వము, అభిమానము, ఆత్మగౌరవము ఉంటాయని ఆలోచనే వారికి రాదేమో. తను చూసిన మగవారిలాంటి వాడే ఈ శేఖరము అయితే? విజయ ఒక క్షణం భయంతో కంపించిపోయింది. ఆ ఆలోచనే భరించరానిదిగా ఉంది. కాదు కాదు, అలా ఎన్నటికీ కాకూడదు. తన వ్యక్తిత్వాన్ని గుర్తించి తన ఆదర్శాలకు విలువిచ్చే సహృదయుడు తనకు కావాలి. అందుకు భిన్నంగా జరగకూడదు. జరిగినాడు తనకు ఆత్మహత్య కంటే వేరే గత్యంతరం ఉండదు. ఏంటి పిచ్చి ఆలోచనలు? లోకంలో మగవాళ్లంతా ఒకే మాదిరిగా ఉంటే సంసారాలు ఎలా సాగుతాయి? పవిత్రమైన వివాహ బంధానికి అర్థమే లేకుండా పోదు. స్త్రీని అర్థం చేసుకుని గౌరవించే ఉన్నత హృదయులు, సంస్కారవంతులు ఎందరు లేరు? అలాంటి వారిలో శేఖరం ఒకడే ఉండొచ్చుగా. అర్థంలేని భయాలతో తనెందుకు సతమతమవ్వాలి? శేఖరం సహచర్యంలో తన జీవితం పూదోట కాకూడదు. అయితే ఆమెను మరొక సమస్య పీడించసాగింది. తన మీదే ఆధారపడి జీవిస్తున్న తల్లి తమ్ముళ్ల గతి ఏమవుతుంది? వివాహానంతరం తను పరాయిదైపోతుంది. ఎప్పట్లా వాళ్ల మంచి చెడ్డలు చూసే అవకాశం ఉంటుందా? తనకు స్వతంత్రం ఉంటుందా? మురళి చదువు సాగుతుందా? వాడి చదువు పూర్తయి స్వశక్తి మీద నిలబడగలిగేదాకా తను వివాహం చేసుకోకూడదని అనుకుంది. కానీ యాదృచ్ఛికంగా వచ్చిన ఈ సంబంధాన్ని వదులుకోవడం తల్లికి సుతారాము ఇష్టం లేదు. తను కాదంటే ఆమె బాధపడుతుంది. ఆమె ఇష్టప్రకారం తాను అంగీకరిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేకపోతోంది. ఏది ఎలా జరగాలో అలా జరక్క మానదు. మానవ మాత్రం చేయగలిగిందేమీ లేదు. ఆ సృష్టికర్త నడిపించినట్లు నడవాల్సిందే. తన భర్త మంచివాడైతే మురళి చదువు ఏమంత జటిలమైన సమస్య కాదు అనుకుని తనకు తాను ధైర్యం చెప్పుకుని సమాధానపడింది విజయ. ఆలోచనల్లో ఎప్పుడు తెల్లవారిందో తెలియని లేదు. పాలవాడి కేక విని త్రుళ్ళిపడి లేచింది విజయ. ఓహో, శేఖరంగారా, దారి తప్పి రాలేదు కదూ? ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అంది శారద. దారి తప్పితే ఇక్కడికెలా వస్తాను? ఏమో, బహుకాల దర్శనం. బాగున్నారా? ఆ, నీ దయవల్ల అని శేఖరం నవ్వాడు. విచిత్రంగా మాట్లాడుతున్నారు. అన్నింటికీ వాడి దయ ఉండాలి. తమాషాగా కళ్ళు తిప్పుతూ పైకి చూపించింది శారద. ముందు నీ దయ, తర్వాత విషయం నాకు తెలీదు. బాగుంది అని నవ్వి, ఏంటి విశేషాలు? పని మీద వచ్చారా? అడిగింది శారద. అవును, నీతో కాస్త పనుంది. నాతోనా? ఆశ్చర్యంగా అంది శారద. మగవాళ్లకు చీరల సెలక్షన్ అంత బాగా రాదు, అందుకే నీ కోసం వచ్చాను. ఎవరికి? మీకేనా చీరలు? అంటూ పక్కపక్క నవ్వింది శారద. ఏంటా నవ్వు? శేఖరానికి చికాకు వేసింది. మరి విషయం చెప్పకుండా చీర అంటే మీకేనేమనుకున్నాను. అది సరే, ఇంతకీ చీరలెవరికి? 18వ తారీఖున నా పెళ్లి కూతురికి చీరలు కొనాలి. ఆ మాట వింటూనే శారద మొహంలో నవ్వు మాయమైంది. శిలాప్రతిమలా కొద్దిసేపు అలానే నిల్చుండిపోయింది. నెమ్మదిగా తేరుకుని, మీకు పెళ్ళా? అంది. ఆమె పెదవులు కంపిస్తున్నాయి. ఏం ఆశ్చర్యంగా ఉందా? అది కాదు, మీరు. శారద మాట పూర్తి కాకుండానే శేఖరం కుర్చీలోంచి లేచాడు. కాసేపు కూర్చోండి. నువ్వు వస్తావా రావా చెప్పు, నాకు టైం లేదు. ముళ్ళు గుచ్చుకుంటున్నాయా? కూర్చోండి, పర్వాలేదు, కాసేపు కూర్చోండి. పెళ్ళైతే తిరిగి ఇంట్లో అడుగు పెట్టరుగా. ఇప్పుడు కొద్దిసేపు కూర్చుంటే వచ్చే నష్టమేం లేదనుకుంటాను అంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శేఖరం ఏమనుకున్నాడో తిరిగి కుర్చీలో కూర్చున్నాడు. గుండెలను పిండే బాధను లోలోనే అణుచుకుంటూ అడిగింది శారద. ఇప్పుడు చెప్పండి, వధువెవరు? ఎలా ఉంటుంది? మీ ఇష్టం మీదనే జరుగుతోందా? ఒకదాని వెంట ఒకటిగా ప్రశ్నలు వేసింది. వీటికి సమాధానాలు చెప్పాలని లేకపోయినా చెప్పక తప్పింది కాదు శేఖరానికి. లేకపోతే శారదను వదులుకోవడం కష్టం. నీలాగే ఆమె టీచరు. నా ఇష్టంతోనే జరుగుతోంది. మనిషి బాగానే ఉంటుంది. నాలాగానా? నీకంటే కూడా ఆమెకి నీకు ఎందులోనూ పోలిక లేదు. శారదకు కోపం, రోషం, ఆ పైన దుఃఖం ఒక్కుమ్మడిగా వచ్చాయి. ఇంత మోసం చేస్తారనుకోలేదు. ముక్కుపుటాలు అదురుతుండగా అంది. నేనెవరిని మోసం చేశాను? ఇంకా అడుగుతున్నారా? ఇన్నాళ్ళు నన్ను ప్రేమించానని, నా హృదయ రాణివని, నువ్వు లేందే బ్రతకలేనని చెప్పి నమ్మించి చివరికిలా ద్రోహం చేస్తారా? నువ్వొట్టి పిచ్చిదానివి శారదా. ఇప్పుడు మాత్రం నిన్ను ప్రేమించడం లేదని అన్నానా? నువ్వెప్పుడూ నా హృదయరాణివే. కానైతే ప్రేమ వేరు, పెళ్లి వేరు. నీకా విషయం సరిగ్గా తెలీదు. అందుకే నేనేదో మోసం చేశానని అనవసరంగా బాధపడుతున్నావు. మీ కళ్ళబొల్లి కబుర్లతో నన్నింకా మోసగించాలని చూస్తున్నారా? శారద కంఠం బొంగురుపోయింది. నువ్వు ఎలాగైననుకో, కానీ నేను నిన్నేం మోసం చేయలేదు. నన్ను కాదని మరొకరిని వివాహం చేసుకోవడం మోసం కాదు. కోపంతోనూ అసహ్యంతోనూ అంది. నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడన్నా మాటిచ్చానా? శారద తెల్లబోయింది. నోటమాట పెగల్లేదు. లేదు, అతనెప్పుడూ ఆ మాట అనలేదు. అతని మీదున్న విశ్వాసంతో తను అడగలేదు. అతని నైజం ఇప్పుడు బయటపడింది.
తన యవ్వనాన్ని దోచుకోవడానికి ప్రేమ పేరుతో తనను ఆశ్రయించాడు. తను పిచ్చిదాన్లా అతన్ని నమ్మి గుడ్డిగా ఆరాధించింది. అతన్ని ఆధారం చేసుకుని ఊహాలతలతో అతన్ని పెనవేసుకుంది. అది బలీయమైన ఆధారం కాదని ఇప్పుడు అర్థమైంది. తన ఊహాలతలన్నీ తెగి కుప్పకూలిపోయాయి. ఇప్పుడు తనకు ఏ ఆధారమూ లేదు. తన జీవితం మొగ్గగానే తుంచివేయబడింది. అతనంత గుడ్డిగా నమ్మినందుకు తనను తాను నిందించుకుంది. నేను వెళుతున్నాను, లేచాడు శేఖరం. అయితే నన్ను పరిహసించిపోవడానికే వచ్చారా? ఇందులో పరిహాసమేముంది? మీ కాబోయే శ్రీమతికి చీరల సెలక్షన్ నేను చెయ్యాలండం పరిహాసం కాక మరేంటి? నీతో వాదన పెట్టుకుని కూర్చునే ఓపిక లేదు శారదా. వీలుంటే మళ్ళీ వస్తాను. అప్పుడు తీరుబడిగా వాదించుకుందాం అంటూ చరచరా వీధిలోకి వెళ్ళిపోయాడు శేఖరం. శారద నిస్సహాయంగా కుర్చీలో కూలబడిపోయింది. దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆడదే పుట్టడమే అపరాధమా? పెళ్లి కాకుండా తనకు నచ్చిన వాడికి మనసివ్వడమే నేరమా అనుకుంటూ కుమిలిపోయింది. 3 ఏళ్ల క్రితం కొత్తగా అపాయింట్ అయ్యి శేఖరం వాళ్ళ ఊర్లో టీచర్గా అడుగుపెట్టింది శారద. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు. తోడబుట్టిన వాళ్ళెవరూ లేరు. వేలు విడిచిన మేనమామ ఆమెను ఆదరించి చదువు చెప్పించాడు. ఆయనే ఉద్యోగం కూడా ఇప్పించాడు. శారదకు 19 నిండలేదు. నిండు యవ్వనంతో మిసమిసలాడే అవయవ సౌష్ఠవం, అందమైన కోలమొహం, ఆ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించే కొనతేలిన ముక్కు, విశాలమైన కళ్ళు, పురుషులను సమ్మోహితులను చేసే అందం ఆమెది. ఇతరులను ఆకర్షించుకోవాలని ప్రత్యేక శ్రద్ధతో చేసుకునే అలంకరణ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంది. తన అందానికి పురుషులంతా దాసోహమంటారనే అతిశయం, అహంభావం ఆమెలో ఉన్నాయి. ఆ అహంభావమే ఆమె పతనానికి దారితీసిందేమో. వెనక ముందు ఆమెకెవరూ లేరనే విషయం త్వరలోనే ఊరందరికీ తెలిసిపోయింది. బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లా యువకులు, వృద్ధులు అయిన పురుష పుంగవులు కూడా ఆమె చుట్టూ మోగసాగారు. మొదట్లో ఇదంతా తమాషాగా అనిపించింది. ఓ విధమైన గర్వం కూడా కలిగింది శారదకి. యువకులే కాక వృద్ధులు కూడా తన అందానికి ముగ్ధులై అరులు చాచడం ఆమెలో మరింత అతిశయాన్ని కలిగించింది. అందరినీ ఊరిస్తూ కవ్విస్తూ అంది అందకుండా తిరుగుతూ ఏడిపించడం మహా సరదాగా ఉండేది. కానీ దాని పర్యవసానం ఏమవుతుందోననే ఆలోచన ఆమెకు రాలేదు. ఒక రోజు రాత్రి తలుపు చప్పుడైతే వెళ్ళి తీసి చూసింది. ఎదురుగా ప్రెసిడెంటు. నిశ్చేష్టురాలైంది శారద. ఇంత రాత్రివేళ ఎందుకొచ్చినట్టు? తనలో కలిగే అదురును నిగ్రహించుకుని, మీరా ఇప్పుడొచ్చారేమిటి అంది. ఇప్పుడు కాక మరెప్పుడు రమ్మంటావ్? వెకిలిగా నవ్వుతూ ఆమెను తోసుకుంటూ లోపలికొచ్చాడు. అతని నోట్నుంచి గుప్పున వాసనొచ్చింది. భరించలేక పక్కకు తప్పుకుంది. అసహ్యంతో ఒళ్ళు జల్దరించింది. వెనువెంటనే భయంతో కొయ్యబారిపోయింది. ఒళ్ళు తెలియని మైకంలో ఉన్న అతన్ని ఏ విధంగా వదిలించుకోవాలో అర్థం కాలేదు. ఇలాంటి శుభ సమయం కోసం ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్నానో తెలుసా? నీ అందం నన్ను తినేస్తోంది. అలా దూరంగా నిలబడ్డావేం? రా, ఇలా దగ్గరకు రా శారదా. ఆలస్యం చేసి నన్ను మరింత పిచ్చివాణ్ణి చేయకు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు ప్రెసిడెంటు. శారద భయంతో గజగజ వణికిపోయింది. వదలండి పెద్దవారు, మీకిలాంటి పనులు తగవు. మంచిగానే అతనికి నచ్చజెప్పి సాగనంపాలని ప్రయత్నించింది. మూర్ఖులు, కామాంధులు అయిన వారికి పెద్దరకమేమిటి? ఆమె ప్రతిఘటన అతన్ని మరింత ఉద్రేకపరిచింది. పెంకితనం చేసి అనవసరంగా కాలాన్ని వృధా చేయకు. రా శారదా, నిన్ను పువ్వులో పెట్టి పూజిస్తాను. నా పొందు లభించడం నీ అదృష్టమనుకో. బెట్టు చేయకుండా రా అంటూ ఆమెను బలవంతంగా దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. శారద పెనుగులాడింది. అతను మరింత రెచ్చిపోయి ఆమె నడుం చుట్టూ తన హస్తాల్ని బిగించి ఊపిరి సలపనంతగా నిలిపేశాగాడు. శారదకి ఏం చేయాలో తోచలేదు. స్పృహ తప్పుతుందేమో అనిపిస్తోంది. ఈ పశువు బారి నుండి సులభంగా తప్పించుకోవడం కష్టం. తను ప్రతిఘటించిన కొద్దీ పోట్ల గొడ్డులా రెచ్చిపోతున్నాడు. తనను రక్షించుకోవాలంటే త్వరగా ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అనుకుంది. మెరుపులా ఆమె మస్తిష్కంలో ఓ ఆలోచన మెదిలింది. అరే, తలుపు బార్లా తెరిచుంది. ఈ స్థితిలో మనల్ని ఎవరైనా చూస్తే మీ పరువు గంగలో కలుస్తుంది. ఒక్క క్షణం ఉండండి, తలుపులు వేసొస్తాను, తర్వాత మీ ఇష్టం అంది నవ్వుతూ. ప్రెసిడెంటు చటుక్కున ఆమెను వదిలాడు. నిజమే, మనం గమనించనే లేదు. త్వరగా వెళ్ళి తలుపు వేసిరా అన్నాడు ఆలస్యాన్ని సహించలేనట్లు. శారద క్షణం కూడా ఆలస్యం చేయలేదు. లేడిపిల్లల చెంగున ఒక్క దూకులో వీధిలో పడింది. అదే సమయంలో చంద్రశేఖరం ఆ దారినొస్తూ శారద ఇంటిని సమీపించాడు. శారద కంగారుగా లోపల నుంచి రావడం అతను గమనించాడు. ఇంత రాత్రివేళ ఆమె గాబరాగా వీధిలోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శారద శేఖరాన్ని చూసింది. కొండంత ధైర్యం కలిగింది. తన దురవస్థ చూసి భగవంతుడే ఆ సమయంలో అతన్నక్కడకు పంపించినట్లు అనిపించింది. శారద ధైర్యాన్ని కూడగట్టుకుంటూ అతని వద్దకొచ్చి క్షణంలో జరిగిందంతా చెప్పింది. మీకేం భయం లేదు, రండి, వాడి సంగతి నేను చూస్తాను అంటూ లోపలికి నడిచాడు శేఖరం.
ప్రెసిడెంట్కి ఇంకా మొత్తు వదలలేదు. మంచం మీద పడుకొని రా శారదా ఎంతసేపు అంటున్నాడు. చంద్రశేఖరం మంచం దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. వచ్చావా శారదా రా అంటూ శేఖరం చేయి పట్టుకున్నాడు. మృదువుగా సున్నితంగా ఉండాల్సిన ఆ చెయ్యి ఉక్కు కడ్డీలా ఉంది. శేఖరం చేతిలో ప్రెసిడెంట్ చెయ్యి నలిగిపోతోంది. ప్రెసిడెంట్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా నిలబడున్న శేఖరాన్ని చూడగానే మొత్తంతా ఒకసారి దిగిపోయింది. అదిరిపడి లేచి కూర్చున్నాడు. అతని మొహం నల్లగా మాడిపోయింది. లేచి మర్యాదగా బయటకు నడు. ఏమన్నా గొడవ చేశావంటే నా సంగతి తెలుసుగా అన్నాడు శేఖరం. శేఖరం అంటే చచ్చే భయం. అతనితో గొడవ పడితే రేపు తన పరువు బజారుపాలు కావాల్సిందే. మెదలకుండా పిల్లిలా తల వంచుకుని గబగబా బయటికి వెళ్ళిపోయాడు. శారద తేలిగ్గా ఊపిరి తీసుకుంది. కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ అంది శారద. మీరే గనక సమయానికి రాకపోతే నా గతి ఏమయ్యేదో. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీకేం భయం లేదు. కాకపోతే కాస్త జాగ్రత్తగా మొసలుకోండి. ఈ ఊరి నిండా రాబందులెక్కువ. ఆ సంగతి మీకు తెలీదనుకుంటాను. సరే, చాలా రాత్రైంది, నేను వెళ్ళొస్తాను అన్నాడు శేఖరం. శారద కృతజ్ఞతగా చేతులు జోడించి నమస్కరించింది. అప్పుడప్పుడు వస్తుంటారు కదూ. అలాగే అని అతను వెళ్ళిపోయాడు. ఈ సంఘటన శారద హృదయంలో చెరగని ముద్ర వేసింది. చంద్రశేఖర్పై గౌరవము అభిమానము కలిగాయి. తనకు తెలియకుండానే ఆమె మనసు అతని సాన్నిధ్యాన్ని కోరసాగింది. అంతరంగంలో అతనిపై అనురాగం ఏర్పడింది. రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య స్నేహం ప్రగాఢమైంది. అతన్ని చూడకుండా ఒకరోజు కూడా ఉండలేకపోయింది. శారద మీద నిఘా వేసుంచిన ప్రెసిడెంట్కు శారదా శేఖరంల మధ్య ఏర్పడిన అనుబంధం కంటకప్రాయంగా తయారైంది. ఎలాగైనా వారిని విడదీసి శారదను పొందాలనే కోరిక పట్టుదల ప్రబలసాగింది. సమయం కోసం వేచి చూడసాగాడు. స్కూలు ఇన్స్పెక్షన్ రేపనగా శేఖరం శారదల పేర్లు రకరకాలుగా స్కూలు గోడల మీదకెక్కాయి. ఊరంతా అట్టుడికిపోయింది. స్కూల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. పై అధికారులకు ఏమని సంజేషిస్తావో నీ ఇష్టం. విద్యార్థులకు మార్గదర్శకులం కావలసిన మనమే అపమార్గాన్ని నడిస్తే మన విలువ ఏముంటుంది? కానీ హెడ్ మాస్టారు మందలిస్తుంటే శారద బిక్కచచ్చిపోయింది. తనేం తప్పు చేసింది? ఆడదాని ప్రవర్తన సరిగ్గా లేకపోతే లోకం హర్షించదు. ఉపాధ్యాయుని పదవికి తగో. ఆ అర్హతను కోల్పోకముందే రాజీనామా ఇస్తే మంచిది తిరిగి ఆయన అన్నాడు. ఆయన మాటలు కర్ణ కఠోరంగా వినిపించాయి. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది. చేయని నేరానికింత శిక్ష. ఈ ఉద్యోగం కాస్త ఊడిపోతే తన గతి. మామయ్య ఎంతో కష్టపడి పించాడు. ఇది కాస్త ఊడిపోతే ఏ ముఖం పెట్టుకుని మామయ్య దగ్గరకు వెళుతుంది? మొహాన ఉమ్మేరు. శారద ఇక ఆలోచించలేకపోయింది. ఆ రోజుకు సెలవు చీటీ రాసిచ్చి ఇంటికి చేరుకుంది. ఈ పుకార్లకు ప్రెసిడెంటే కారకుడని శేఖరం పసిగట్టాడు. శారద ఇంక ఈ ఊళ్ళోనే ఉండడం మంచిది కాదు. ప్రెసిడెంట్ శారద మీద పగబట్టాడు. ఎప్పటికైనా కాటువేయక మాండు. ఆ కోరల కింద పడి శారద జీవితం నాశనం కాక మానదు. ఆమెపై అనురాగం అభిమానం ఉన్నా తను ఆమెను వివాహం చేసుకోలేడు. అటువంటి తలంపులే లేవు. తన మూలకంగా ఆమె జీవితం భగ్నం కాకూడదు. తనకు చేతనైన సహాయం చేయాలి. ఆమెను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెసిడెంట్ బారి నుంచి తప్పించడమేగాక ఆమె జీవితాన్ని బాగుచేసిన వాడవుతాడు. ఆ సాయంత్రం శారదతో ఈ విషయమే చెప్పాడు. శారద ఏడ్చింది. మీరు దూరమై నేను బ్రతకలేనంది. ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పాడు. ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా వేరే గత్యంతరం లేదు. నువ్వు నలుగురిలో నగుబాట్లు పాలవడం నాకిష్టం లేదు. నువ్వెక్కడున్నా నాదానివే. నేనొచ్చి చూస్తుంటానుగా. లేకపోతే చూడు, జీవితం అల్లరిపాలవుతుంది. అనవసరంగా ప్రెసిడెంట్తో తగాదా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఊళ్ళో 2 పార్టీలు ఏర్పడతాయి. దాంతో పెద్ద గందరగోళం తయారవుతుంది. కక్షలు ఆవేశాలు ప్రబలిపోతాయి అని నచ్చజెప్పిన మీదట శారద ట్రాన్స్ఫర్ ఒప్పుకుంది. ఆమె అదృష్టమా అని ఇన్స్పెక్షన్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత నెలలోపునే శారదకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. ఊరు వదిలి వెళ్లే రోజున శారద ఎంతగానో ఏడ్చింది. శేఖరం ఊరడించాడు. వారానికి ఒకసారైనా అతను వచ్చేటట్లు అతని వద్ద మాట తీసుకుంది. ఆ మాట ప్రకారం శేఖరం తరచూ శారద వద్దకు వెళుతూనే ఉన్నాడు. ఏ క్షణాన విజయం చూశాడో ఆ క్షణానే శారద రూపం మరుగున పడిపోయింది. శారదను మోహించి వాంఛించాడే గాని ఆమెతో అనుబంధాన్ని కోరలేదు. విజయను చూసిన ముహూర్త బలం ఎలాంటిదో ఆమెను భారీగా పొందాలనే కోరిక కలిగింది. శేఖరం పెళ్లికి కావలసిన బట్టలు కొనుక్కుని తిరిగొచ్చాడు. శారదను గురించి అతను ఎక్కువగా ఆలోచించలేదు. స్త్రీ హృదయంతో ఆటలాడుకోవడం శేఖరం లాంటి వాళ్లకు సరదా కావచ్చు. ఒక నిండు జీవితాన్ని నిలువున కూనీ చేస్తున్నామనే తలంపే వారికి రాదేమో.